నమస్తే అని పోసుకుంటే అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యి బాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అంటే హిందూ ధర్మానికి సంబంధించి భారతదేశ యొక్క ఆత్మ గురించి, అంటే ధర్మానికి సంబంధించి ఆత్మకు సంబంధించి దాంట్లో చెప్పారనేటువంటి విధంగా. బట్ నేనైతే సినిమా చూడలేదు కానీ బట్ దానికి సంబంధించినటువంటి హైప్ అయితే మాత్రం విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మామూలుగా వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా మామూలు డిబేట్లు పెట్టేస్తుంది, విపరీతంగా దాని గురించి హైప్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, డన్, వాళ్ళకి సంబంధించిన మీడియా కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు, ఓకే. కానీ ఒకటైతే క్లారిటీ ఏంటంటే ఈ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి అఖండ 2 సినిమా ఉంది అనేటువంటి విధంగా అయితే మాత్రం మాట్లాడుతున్నారు. బట్ నేను సినిమా చూసిన తర్వాత దాని గురించి ఒక రివ్యూ చెప్పేటువంటి ప్రయత్నం అయితే కంపల్సరీగా చేస్తాను. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే అఖండ 2కి అయితే మాత్రం సౌండ్ అయితే మాత్రం చాలా పెద్ద లెవెల్లో ఉంది. టీడీపీ మీడియాకి సంబంధించి అయితే మాత్రం విపరీతంగా ఈ సినిమా గురించి హైప్ చేస్తున్నటువంటి పరిస్థితి. న్యూస్ ఛానల్స్ తో సహా, మామూలుగా అయితే అవసరం లేదు కానీ న్యూస్ ఛానల్స్ తో సహా విపరీతంగా హైప్ తెచ్చేటువంటి ప్రయత్నం అయితే విపరీతంగా చేస్తున్నారు. సోషల్ మీడియా కూడా విపరీతంగా దీని గురించి ప్రస్తావిస్తూ దీని గురించి హైప్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. బట్ అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది టీడీపీకి. అంటే న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూపిస్తున్నటువంటి అత్యుత్సాహం అనేది మామూలుగా ఏంటంటే న్యూస్ ఛానల్ కి సంబంధించి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పార్టీకి సంబంధించి చాలా అంటే చాలా ముఖ్య విషయాలు ఉంటాయి. వీటికి సంబంధించి డిబేట్లు నిర్వహిస్తే బాగుంటుంది కానీ సినిమాకి సంబంధించి డిబేట్లు నిర్వహించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం కంటే ప్రజలు దాన్ని నెగిటివ్ గా తీసుకుంటారనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నానంటే ఇదిగో వాళ్ళ ఛానల్స్ అనేటువంటి విధానంగా ఆల్రెడీ ముద్ర పడిపోయింది. అది ఈ సినిమాల గురించి కూడా డిబేట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ముందు రోజుల్లో ప్రజలకి నమ్మకం పోతుంది. అంటే వీళ్ళు చెప్పేది ఎంత అబద్ధము అనేటువంటి విధంగా నమ్మకం పోతుంది. అవతల ఉన్నటువంటి ఛానల్స్ కి పేపర్లకి హైప్ పెరుగుతుంది, వాటిని నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏ విషయాన్ని హైప్ చేయాలి, ఏ విషయాన్ని హైప్ చేయకూడదు అనేటువంటి విషయాన్ని వార్తలు వేయండి, దాని మీద చెప్పండి. కానీ డిబేట్లు కూడా సినిమాల గురించి పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో. లేదు, దాని మీద ఏమైనా వివాదాలు ఏం రాలేదు, సినిమా బాగుంది అదిరిపోయింది అనేటువంటి విధంగా దాని మీద రివ్యూలాగా డిబేట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే అత్యుత్సాహం ఏమవుతుందంటే అతి ప్రమాదం అవుతుంది, పార్టీకి నష్టమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఏమైతే చూడండి.